అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాల విద్యార్థులు పట్టణంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గల తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుండి అంబేద్కర్ కూడలి వరకు 900 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యార్థులు, అధికారులు నినాదాలు చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, జిల్లా ఎస్పీ అమితాబ్ బర్దార్, ఐటీడీఏ పీఓవి అభిషేక్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులు, తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, లోచలపుట్టు నంబర్ 1 ఆశ్రమ పాఠశాల, శ్రీకృష్ణపురం బాలికల ఆశ్రమ పాఠశాల, ఇంగ్లీష్ మీడియం పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్ర భావన అందరిలో ఉండాలని, ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా భారతావనికి స్వాతంత్రం లభించిందని అన్నారు. ఐటీడీఏ పీఓ వి అభిషేక్ మాట్లాడుతూ, 200 ఏళ్ల తెల్లవాళ్లు మనల్ని బానిసలుగా మార్చి మన మీద ఏలుబడి చేశారని అన్నారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారిని బయటకు పంపించామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసు దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ స్వాతంత్ర కోసం పెద్ద పెద్ద స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్స్ దే సాక్రిఫైస్, సో అది డెడికేషన్, సాక్రిఫైస్ నేచర్ చేసుకోవాలి. సో అండ్ పేట్రియాటిజం, స్వాతంత్ర భావన అందరితో ఉండాలి అని ఎండ్ స్పీచ్. థ్యాంక్ యూ అందరికి. 200 సంవత్సరాలు ఒక తెల్లోళ్ళు మనల్ని బానిసలుగా మార్చి మన మీద ఏలుబడి చేసి మనల్ని కింద చేసి నేలకు తొక్కేసి వాళ్ళు మనల్ని పరిపాలన చేసిన దుస్థితి మారి 1947లో ఆగస్టు 15వ తారీఖు వాళ్ళని బయటకి గెంతేసి ఈ మువ్వన్నెల జెండని ఆ ఎర్రకోటలో ఆనాటి ప్రధానమంత్రి గారు ఎగిరించడం జరిగింది. ఈనాటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పల్లెల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఈ మువ్వన్నెల జెండని ఎత్తుకొని ఈ ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్క పౌరుడు హృదయంలో నింపాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా, ఇంటింట మువ్వన్నెల జెండా కార్యక్రమాన్ని చేయాలని పిలుపివ్వడం కూడా జరిగింది.